हर ही ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः। मातृ पितृभ्यो नमः। आचार्य अतिथिभ्यो नमः। श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, వస్తున్నది దసరా నవరాత్రులు. రత్నశ్రీ యొక్క పేటదేవత శ్రీ చాముండేశ్వరి దేవి అంటే దుర్గాదేవి. ఆమెను ఎన్ని ప్రసంగములు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా, ఎంత వేడుకున్నా మనకు మనస్తృప్తి అయితే కలక్కంటుంది. ఎందుకంటే ఆమెను ఎంత ఆరాధించినా ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అదే ప్రకారంగా ప్రసంగాలు కూడా ఆమె గురించి ఎన్ని చేసినా ఇంకా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా మన సర్వ విధములైన ఆవశ్యకతలు తీర్చేందుకు, సకలమును నెరవేర్చేందుకు దుర్గాదేవి కంటే ప్రముఖ దేవత ఎవరు ఉండరు. అది మనకనే కాదు, ఎవరికైనా సరే. అటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధనలు, పూజలు మరియు స్మరణలు చేయడం అనేది మన పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. ఎందుకంటే దుర్గా ఏ మాత్రం అవగాహన లేని పామరుని నుండి మహా విద్వాంసులైన పండితుల వరకు ఆమెను వేడుకుంటూ ఉంటారు. ఎవరికి తగినట్టుగా వారు ఆరాధనలు, అర్చనలు చేస్తూ ఉంటారు. ఊరు బయట, ప్రతి ఊర్లోనూ ఊరు బయట లేక ఊరు ఆరంభంలోనే ఒక దేవాలయం ఉంటుంది. అది గ్రామ దేవత యొక్క దేవాలయం. ఆ దేవాలయంలో ఉండేది దుర్గా యొక్క ప్రతిరూపం. అటువంటి దుర్గాదేవి మనం ఎక్కడ చూసినా దర్శనమిస్తూనే ఉంటుంది. అటువంటి దుర్గాదేవి యొక్క ప్రసంగములు చేసుకుందాం. ఇప్పుడు దారిద్ర్యనాశన ప్రయోగ శ్రీ దుర్గా మంత్రము గురించి చెప్పుకుందాం. సకల భయములు తొలగించుటకు, విజయములను చేకూర్చుటకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము దారిద్ర్యనాశన ప్రయోగ మంత్రము. ప్రయోగం అంటే మనంతరమనంగా ఒక ప్రయత్నం చేసి దానిలో ప్రతిఫలం పొందడం. అంటే ఒక విద్యందు ప్రావీణ్యత పొంది ఉన్నవారు ఆ విద్యను ప్రయోగించి దానిలో ప్రతిఫలం పొందడమే ప్రయోగం. ఈ మంత్రం కూడా ఒక సిద్ధమైనది కాబట్టి దారిద్ర్య నాశనానికి ఇది ఒక ప్రయోగం అనే చెప్పుకోవచ్చు. అటువంటి శక్తివంతమైన మహామంత్రం. అయితే ఈ మంత్రము చేయడం వలన మనకు ఎటువంటి అభిష్టములు కలుగుతాయి అన్నది మనం చెప్పుకున్నాం. మా యొక్క సర్వరిష్టములు నివారణ చేసేందుకు, సర్వాభిష్టములు సిద్ధి పొందేందుకు, కుటుంబమంతా క్షేమము, ధైర్యము, విజయముతో, ఆయుస్సు, ఆరోగ్యములతో, విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్య, అభివృద్ధి కలిగి ఉండి ధర్మార్థ కామోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి కోసము శరీరము, మనస్సు, బుద్ధి, జ్ఞానము, అహంకారము మరియు అంతర్గతము ను పట్టి పీడిస్తున్న సర్వ రోగములు, భయములు నివారణ కొరకు, సర్వ దుష్టగ్రహ, సర్వ శత్రుబాధ నివృత్తి కొరకు, నా దేహమును బాధించు భూత, ప్రేత, పిశాచ, సాకిని, డాకిని, హాకిని, కాకిని, మోహిని, నాగిని, బ్రహ్మ, రాక్షస భయముల నుండి పారదోలేందుకు పర యంత్రము అనగా పరులు ప్రయోగించే యంత్రములు, పర మంత్రము, పర తంత్రము, పరౌషధము, పర శాస్త్రము, పర కట్టు, పరవాటు, పర వేటు, పర జప, పర తప, పర హోమ, పర ప్రయోగ, సర్వ బాధ నివృత్తి కొరకు, సర్వశత్రు బాధ నివృత్తి కొరకు, వివాహాది శుభయోగ సిద్ధి కొరకు, భార్యాభర్తల దాంపత్య జీవన సంప్రాప్తి కొరకు, సత్సంతాన ప్రాప్తి కొరకు, రుణ విమోచన కొరకు, కుజ, నాగ, కాల సర్ప దోష, నవగ్రహ దోష నివృత్తి కొరకు, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కొరకు, శ్రీ దుర్గా పరమేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కొరకు మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి యొక్క ప్రీతి కొరకు ఈ జపమును చేసి మనం ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ అతి సునాయాసముగా పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ముందుగా తెలుసుకుందాం. దుర్గాదేవికి విశేషమైన నియమములు ఉంటాయి గాని ఎవరికి తగినట్టుగా వారు ఆరాధన చేసే ఏకైక దేవత శ్రీ దుర్గామాత. ఎవరి శక్తి కొలది వారు ఆరాధన చేసుకోవచ్చు. అయితే ఈ శక్తివంతమైన మంత్రములు చేసేటప్పుడు కొన్ని విధానాలు తప్పనిసరి ఆచరించవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించాలి. మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు. ఇప్పుడు మీకు ధ్యానము, వినియోగము సర్వము అందిస్తున్నాం. దానిలో మంత్రములు రెండుగా ఉంటాయి. ముందు ఒక మంత్రమును 108 సార్లు జపం చేసి తర్వాత మూల మంత్రమును 11 రోజులు లేక 21 రోజులోగా 45,000 అనగా 450 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని ఆసనం మీద ఉత్తరముఖంగా కూర్చొని పీట మీద ఎర్రని వస్త్రం ఉంచి అక్కడ దుర్గాదేవి యొక్క యంత్రము స్థాపించి, ఇక్కడ యంత్రము అనగా మీరు ఈ మంత్రము ఏ గురువు వద్ద నుండి గైగుంటున్నారో అనగా స్వీకరిస్తున్నారో ఆ గురువు వద్దకు మంత్రం తీసుకునేటప్పుడే ఆ గురువు గారు మీకు ఒక యంత్రమును దిగ్బంధనాయుతంగా తయారు చేసి ఇస్తారు. దానిని గోత్ర నామములతో పూజిస్తూ, అష్ట దిగ్బంధన పూజిస్తూ, అష్టోత్తర నామములతో పూజిస్తూ, అష్టోత్తరం నామములు తెలియని వారు ఓం దుం దుర్గాయ నమః అని 108 సార్లు కుంకుమతో పూజించి ధూపము, దీపము, నైవేద్యము, గంధము, పుష్పము ఇచ్చి పూజించి ముందు చెప్పే మంత్రము ఒక 108 సార్లు జపం
చేసుకుని తర్వాత మూల మంత్రమును 21 రోజులోగా లేక 11 రోజుల్లోగా 45,000 పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ పూర్తి చేసుకున్న తర్వాత ముందు మంత్రమునకు 300 సార్లు హోమము, అదేవిధంగా మూల మంత్రమునకు 4,500 అనగా 45 మాలలు హోమం చేయాలి. ముందు మంత్రమునకు 30 సార్లు తర్పణము, మూల మంత్రమునకు 450 తర్పణము, ముందు మంత్రమునకు 3 మార్జనము, మూల మంత్రమునకు 45 మార్జనము. 10 మంది మీ గురు శిష్య పరంపరలో వచ్చేవారికి ప్రీతాన్న భోజనం ఇచ్చి తర్వాత విధియుక్తంగా ప్రతిరోజు ఈ మంత్రము కేవలం 8 సార్లు జపించుకుంటే చాలు. సర్వ దారిద్ర్యములను పోయి మనం ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ మనం పొందగలం. ఎటువంటి శత్రువులైనా సరే నిర్జించగలం. సకల దరిద్రముల నుండి బయటపడగలం. అయితే ఈ హోమంలో వాడే ద్రవ్యములు కూడా శాస్త్రములు వివరిస్తూ వస్తున్నాయి. ఆవు నెయ్యితోనే యజ్ఞం చేయాలి. రావి, మర్రి, జమ్మి, మామిడి, ఆముదము కర్ర, వేప, తిప్ప తీగ, జిల్లేడు, ఉమ్మెత్తు, ఉత్తరేణి, త్రిఫలములు, ఉప్పు, నల్ల నువ్వులు తప్పక హోమం నందు వినియోగించడం వలన సకల శత్రు నాశనము, సకల దారిద్ర్య వినాశనము జరుగుతుంది. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా సకలమును నేర్చుకొని మేము చెప్పే విధానాలన్నీ ఒక పట్టికలో అమర్చుకొని ముందు దుర్గాదేవి యొక్క ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ఒక నోట్లా తయారు చేసుకుని తర్వాత జపములకు ఉపక్రమించుట చాలా మంచిది. ఈ మంత్రములు గురు వద్ద నుండి తీసుకుంటే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎందుకంటే పురస్కారం చేసేటప్పుడు ఏ గురువు ద్వారా అయితే ఈ మంత్రం తెలుసుకున్నారో ఆ గురువు ద్వారానే మీరు పురస్కారం చేయవలసి ఉంటుంది. కాబట్టి గురువు వద్దకు వెళ్లి ఈ మంత్రమును ప్రత్యక్షంగానే తీసుకొని తర్వాత జపము చేయడం చాలా మంచిది. ఎందుకంటే దుర్గాదేవి యొక్క అష్టదిగ్బంధన యంత్రము గురువు చేసి ఆ యంత్రము మంత్రము మీకు అందిస్తారు. మీరు ప్రతిరోజు పూజ చేసే ముందు ఎర్రని వస్త్రములు ఎర్రని ఆసనంపై కూర్చొని ఒక కర్ర పీటపై ఎర్రని వస్త్రం పరిచి దానిలో యంత్రము ఉంచి ధూపము, దీపము, గంధము, నైవేద్యము, పుష్పము ఇచ్చి పూజిస్తూ 108 సార్లు కుంకుమతో దుర్గాదేవిని ఆరాధన చేసిన తర్వాతే ఈ జపములకు ఉపక్రమించవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా ధ్యానము. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితం భీషణం కన్యాభీకరవాళకేత విలసద్ హస్తాభీర సేవితాం అస్త్రైచక్ర గదాసి కేట విశిఖం చాపం గుణం తర్జనిం విభ్రాణామఖిలాత్మికం శశిధరం దుర్గాం త్రినేత్రం భజే. విద్యుత్ కాంతి వలె అంటే మెరుపు వలె ప్రకాశిస్తూ స్కందుని చేతి యందు ధరించి స్కందమాతగా దర్శనమిస్తూ ఒక చేతి యందు చక్రము, గద, కేటము, చాపము ధరించి అర్ధచంద్రాకారము శిరసుపై ధరించి ఉన్న త్రినేత్రి అయిన శ్రీ దుర్గాదేవిని భజిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ జపం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ దుర్గే స్మృతేతి మంత్రస్య విష్ణు ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీ దేవత శాకాంబరీ శక్తి వాయు కీలకం మమ సకల సంకేత కష్ట దారిద్ర పరిహారార్థే జపే వినియోగ అని వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఋష్యాన్యాసము. విష్ణు ఋషే నమః శిరసి అనుష్టుప్ ఛందసే నమః ముఖే మహాలక్ష్మీ దేవతాయ నమః హృది శాకాంబరీ శక్తయే నమః నాభౌ వాయు కీలకాయ నమః పాదయో మమ సకల సంకేత కష్ట దుఃఖ పరిహారార్థంచ వినియోగ సర్వాంగేషు వ్యాపకం కుర్యాత్. ఇలా ఋష్యాన్యాసం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవచ్చు. అంగన్యాస హృదన్యాసములు. ఓం దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో భయ శోక దారిద్ర్య యచ్చ దూరకే అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం స్వస్థై స్మృత మతి మతీవ శుభం దదాసి భయ శోక దారిద్ర్య యచ్చ దూరకే తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వా ధన్వ భయ శోక దారిద్ర్య యచ్చ దూరకే మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం సర్వోపకార కారణాయ సదాంధ్ర చిత్త భయ శోక దారిద్ర్య యచ్చ దూరకే అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం దుర్గా స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతి మతీవ శుభం దదాసి భయ శోక దారిద్ర్య యచ్చ దూరకే కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం దుర్గా స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతి మతీవ శుభం దదాసి భయ శోక దారిద్ర్య యచ్చ దూరకే కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భోర్భో సౌరమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస హృదన్యాసం చెప్పుకుని దిగ్బంధన చేసుకున్న తర్వాత జపం చేసుకోవచ్చు. రక్తచందనపు మాల శ్రేయదాయకము. మరియు ముందు ఈ మంత్రం ఇచ్చిన గురువుని మనసులో ధ్యానించుకొని దేవతను కళ్ళ నిండా నింపుకొని ఈ జపం చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు. ఎటువంటి దరిద్రమునైనా నాశనం చేసి మీకు దుఃఖ దారిద్ర్య బాధ
బాధల నుండి బయటపెట్టి మీకు సుఖవంతమైన విజయవంతమైన జీవితంను ప్రసాదించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, మీకు అంటే ఈ ప్రసంగం నడుస్తూ ఉండడం వలన కొన్ని అక్షరములు మీకు అర్థం కావని ఈ అక్షరములన్నీ మేము రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ అనే బ్లాగర్ లో ఇస్తున్నాం. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాం. మీరు దాన్ని క్లిక్ చేసి ఈ అక్షరములన్నీ యథావిధిగా పొందవచ్చు. కాపీ చేసి మీరు వార్డు కూడా తీసుకెళ్లి నేర్చుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఒక మంత్రము ప్రతిరోజు 108 సార్లు చేయాలి. తర్వాత మూల మంత్రమును చేయవలసి ఉంటుంది. మూల మంత్రమును 21 రోజులోగా లేక 11 రోజుల్లోగా 450 మాలలు అనగా 45,000 జపం పూర్తి చేసుకుని పురస్కరణ చేసుకోవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ముందు జపించవలసిన మంత్రము ఓం ఐం చిద్రూపిణి మహాసరస్వతి వాగ్భావ బ్రహ్మ విద్యాయై త్వం. ఓం హ్రీం చిద్రూపిణి మహాలక్ష్మి మాయా బ్రహ్మ విద్యాయై త్వం. ఓం క్లీం ఆనందరూపిణి మహాకాళికే కామరూపే బ్రహ్మ విద్యాయై త్వం. మంత్రం మరోసారి ఓం ఐం చిద్రూపిణి మహాసరస్వతి వాగ్భావ బ్రహ్మ విద్యాయై త్వం. ఓం హ్రీం చిద్రూపిణి మహాలక్ష్మి మాయా బ్రహ్మ విద్యాయై త్వం. ఓం క్లీం ఆనందరూపిణి మహాకాళికే కామరూపే బ్రహ్మ విద్యాయై త్వం. మంత్రం మరోసారి ఓం ఐం చిద్రూపిణి మహాసరస్వతి వాగ్భావ బ్రహ్మ విద్యాయై త్వం. ఓం హ్రీం చిద్రూపిణి మహాలక్ష్మి మాయా బ్రహ్మ విద్యాయై త్వం. ఓం క్లీం ఆనందరూపిణి మహాకాళికే కామరూపే బ్రహ్మ విద్యాయై త్వం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పే మంత్రము ప్రతిరోజు 108 సార్లు మూల మంత్ర జపమునకు ముందు చేయవలసి ఉంటుంది. మనం చాముండేశ్వరి యొక్క సంకల్పంలోను వినియోగంలోను మరియు దుర్గాదేవి యొక్క సంకల్ప వినియోగాల్లోను త్రిశక్తులుగానే మనం వర్ణిస్తూ వస్తున్నాం. వాణి దుర్గా అంటే సరస్వతి సమేత మహాశక్తి అనియు, కనక దుర్గా అంటే లక్ష్మీ సమేత మహాశక్తి అనియు, చండి అంటే కాళీతో కూడి ఉన్న మహాశక్తి అనియు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అదే ప్రకారంగా ఈ మంత్రంలో కూడా జ్ఞానమును వసగే చిద్రూపిణి ఐంకార స్వరూపిణి సరస్వతి బ్రహ్మ విద్య నీవై ఉన్నావు. మహాలక్ష్మి స్వరూపిణి అయి హ్రీం బీజముతో అనగా శక్తి బీజముతో మాయా బ్రహ్మ విద్య అయి నీవు వెలిచి ఉన్నావు. సంసారబద్ధమైన మోహ బీజముతో ఆనంద రూపిణిగా మహాకాళి కామ రూపే బ్రహ్మ విద్య నీవై ఉన్నావు. వాగ్భావ బ్రహ్మ విద్య మాయా బ్రహ్మ విద్య కామ రూప బ్రహ్మ విద్య ఈ 3 బ్రహ్మ విద్యలు కూడా నీవై ఉన్నావు. కామము మాయా వాగ్భావము ఈ 3 కూడా బ్రహ్మ విద్యలే అని సూచిస్తూ ఈ మంత్రం చెబుతుంది. కాగా మనం విశ్లేషణ పరంగా చూద్దామన్నా మనకు ముఖ్య బీజములు 5 ఓం ఐం హ్రీం శ్రీం క్లీం. దీనిలో శ్రీం బీజము ఓం బీజము స్వామి బీజములుగా ప్రకటిస్తూ వాటిని తొలగించి ఐం హ్రీం క్లీం గా వివరిస్తూ వస్తున్నాయి. చాముండేశ్వరి యొక్క నవార్ణ మంత్రంలో కానీ లేక సక్తయంలో కానీ ఈ 3 బీజములే ఎక్కువగా వివరిస్తూ వస్తున్నారు. కానీ 3 శక్తులను ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారు. అక్కడ దాని యొక్క భావము చాలా నిగూఢమై ఉంటుంది. ఏమిటి అంటే జ్ఞానము వాగ్భావము అనగా సంసారబద్ధముగా ఉండే జ్ఞానము ఐం బీజంతో కూడి ఉన్నది అనగా ఆకర్షణతో కూడి ఉన్నది. ఐం బీజము ఆకర్షణ బీజం. భార్యాభర్తలు లేక సంసారము వసుకుతున్న దంపతులు ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ కలిగి ఉండాలని, వారి యొక్క జ్ఞానము మొత్తము వారి యొక్క ఆకర్షణలోనే ఇమిడి ఉండాలని ఐం వాగ్భావ కూటముగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక శ్రీం బీజంతో కూడి ఉన్న మహాలక్ష్మి హ్రీం బీజమునకు ఎందుకు వచ్చింది అంటే సంసారబద్ధంలో శక్తి అనేది కేవలం ధనం మూలంగానే ఉంటుంది. అక్కడ బలము బలగము ధనాన్ని అనుసరించే ఉంటుంది. సంసారంలో బలము అనేది కేవలము విత్తము మాత్రమే. కాబట్టి లక్ష్మీదేవి హ్రీం బీజముగా ప్రకటితమై ఉంటుంది. సకల సుఖములకు సౌఖ్యములకు మరియు సంసార బద్ధమైన భోగములకు క్లీం బీజము శ్రీ కాళీ రూపంలో మనకు దర్శనమిస్తూ సరస్వతి లక్ష్మి కాళీ త్రిశక్తి స్వరూపిణిగా సంసారబద్ధమైన మహాశక్తిగా మన యొక్క ఆవశ్యకతలన్నీ తీర్చే వెలువేల్పుగా దుర్గాదేవి ఒక కేవలం ఇన్ని శక్తులు కూడా దుర్గా అంటే చాలు దుర్గా ఈ మాట చెబితే చాలు ఇవన్నీ మనకు లభిస్తాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇంకా లోతుగా మనం పరిశీలించి చూసిన శ్రీ విద్యకు మూలము శివకామేశ్వరులు సంసారబద్ధమైన మరియు ఈ ప్రకృతిలో ప్రతి గోచరము స్త్రీ పురుష సమాగమం అనియు మరియు ప్రకృతి పురుషుల యొక్క కలయిక అనియు మనకు వివరణాత్మకంగా మరియు అనుభవైక వేద్యముగా అందించేందుకే ఈ విధానముగా చేయబడుతూ ఉంటుంది. తర్వాత మూల మంత్రము చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మూల మంత్రము
ఓం హ్రీం దుం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్తై స్మృత మతీవ శుభం దదాసి యదంతి యచ్చ దూరకే భయం విదంతి మామిహ పవమాన వీతం జాహి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వాదన్యా సర్వోపకార కారణాయ సదార్ద్ర స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం దుం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్తై స్మృత మతీవ శుభం దదాసి యదంతి యచ్చ దూరకే భయం విదంతి మామిహ పవమాన వీతం జాహి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వాదన్యా సర్వోపకార కారణాయ సదార్ద్ర స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం దుం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్తై స్మృత మతీవ శుభం దదాసి యదంతి యచ్చ దూరకే భయం విదంతి మామిహ పవమాన వీతం జాహి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వాదన్యా సర్వోపకార కారణాయ సదార్ద్ర స్వాహ. మంత్రము మరోసారి. ఓం హ్రీం దుం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్తై స్మృత మతీవ శుభం దదాసి యదంతి యచ్చ దూరకే భయం విదంతి మామిహ పవమాన వీతం జహి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వాదన్య సర్వోపకార కారణాయ సదార్ధ చిత్త స్వాహ. మంత్రము మరోసారి. ఓం హ్రీం దుం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్తై స్మృత మతీవ శుభం దదాసి యదంతి యచ్చ దూరకే భయం విదంతి మామిహ పవమాన వీతం జహి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వాదన్య సర్వోపకార కారణాయ సదార్ధ చిత్త స్వాహ. మంత్రము మరోసారి. ఓం హ్రీం దుం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్తై స్మృత మతీవ శుభం దదాసి యదంతి యచ్చ దూరకే భయం విదంతి మామిహ పవమాన వీతం జహి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వాదన్య సర్వోపకార కారణాయ సదార్ధ చిత్త స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రములను సుస్పష్టంగా తెలుసుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించాలి. అక్షరములను సుస్పష్టంగా పలకాలి. దీర్ఘములను సుదీర్ఘంగానే చెప్పాలి. వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మరియు మేము అవగాహన పెంచుకునేందుకు దుర్గాదేవి యొక్క ప్రసంగములన్నీ వినండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది మీ జీవితం సరిచేసుకుంటారని, మీకు కావలసిన ఆవశ్యకతలన్నీ తీర్చుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు పెంపొందించుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.